తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గిన కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలాన్ని దాదాపు పూర్తిగా నింపిన కృష్ణమ్మ నాగార్జునసాగర్ దిశగా పరుగులు పెట్టడంతో సాగర్కు కూడా జలకళ వచ్చింది. ఎగువ నుంచి వచ్చిన వరద సాగర్ క్రస్ట్ గేట్లను తాకింది. దీంతో మరో కొద్ది రోజుల్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నాగార్జునసాగర్కు ఇన్ఫ్లో 4,19,588 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 34,088 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 558 అడుగులకు చేరుకుంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల, సుంకేశల నుంచి వరద ప్రవాహం పెరగడంతో డ్యాం 10 క్రస్ట్ గేట్లను 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు నాగార్జునసాగర్కు వదులుతున్నారు. జూరాల నుంచి 3,21,633 క్యూసెక్కులు, సుంకేశల నుంచి 1,67,728 క్యూసెక్కులు, మొత్తం 4,89,361 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. నిన్న భారీగా వరద శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883.30 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 206 టీఎంసీలుగా ఉంది.